నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు 'వనం మనం' అని ఒక ప్రోగ్రామ్ పెట్టి, ఒక 1-2 అవర్స్ క్లాసెస్ క్యాన్సిల్ చేసి, స్టూడెంట్స్ అందరిని తీసుకొని వెళ్ళి, ఒక్కొక్క స్టూడెంట్‌తో ఒక్కొక్క మొక్క నాటించారు. అండ్ వరల్డ్ కప్ మ్యాచెస్‌లో అండ్ ఇప్పుడు అవుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా వేసిన ప్రతి ఒక్క డాట్ బాల్‌కి ఒక మొక్క నాటుతారని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇంత డెవలప్ అయిన సిటీ అయినా సరే, ఆ సిటీలో రోడ్ డివైడర్ దగ్గర లైటింగ్స్ లేదా ఇంకేదైనా మెటీరియల్‌తో అట్రాక్షన్స్ ఉన్నా గూడా, వాటితో పాటు మొక్క లేదా చిన్న చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ కార్పొరేట్ ఆఫీసెస్‌లో కూడా, బయటే కాదు, లోపల ఆఫీస్ క్యాబిన్స్ దగ్గర కూడా చిన్న చిన్న మొక్కలు ఆర్ సమ్ క్రీపర్స్ ఇలా ఒక్క సైడ్ ఆఫ్ ద కాయిన్‌లో గ్రీనరీని ఎంత పెంచాలి అని చెప్పి ఎఫర్ట్స్ పెడుతుంటే, కాయిన్‌కి ఇంకొక సైడ్ 400 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్‌ని మొత్తం కొట్టి పడేద్దామని చూస్తున్నారు. అసలొక చెట్టు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, అలాంటిది 400 ఏకర్స్‌లో అన్ని చెట్లంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉండుంటాయి. దట్టు వాటిల్లో యానిమల్స్ ఉన్నాయి. సొంతిల్లు అవ్వచ్చు, అద్దిల్లు అవ్వచ్చు. మనకంటూ ఒక ఇల్లు ఉంటుంది. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎక్కడున్నా మన ఇంటికి మనం వెళ్ళిపోతాం అని ఒక ధైర్యంతో ఉంటాం. సొంతిల్లు అయితే ఇంకా ధీమాగా ఉంటాం. ఊహించుకోండి ఒకసారి, మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అంతా సరదాగా గడుపుతూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. సడన్‌గా వచ్చిన ఇల్లు కూలిపోతుంది. ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఇల్లు పడిపోతే ఎక్కడికెళ్ళాలి? ఎక్కడుండాలి? ఏం చేయాలి? ఏం తినాలి? ఎలా ఉండాలి? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? మనుషులం కాబట్టి మాట్లాడుకోగలం కాబట్టి ఒక 2-3 రోజుల్లోనో, మహా అయితే ఒక నెల రోజుల్లోనో అద్దింట్లోకో ఏదో ఒక దగ్గర వెళ్ళి సెటిల్ అయిపోతాం. కనీసం మనకు జరిగిన అన్యాయాన్ని మనం మాట్లాడడానికి, చెప్పుకోవడానికి, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మనకి దేవుడు నోరిచ్చాడు. అట్లీస్ట్ మనకు ఆ ప్రివిలేజ్ ఉంది. మనం అది చేసుకోగలం, ఏదో ఒకలా సంపాదించుకోగలం ఒక ఇల్లుని. మరి పాపం ఈ నోరులేని జీవులు ఏం చేస్తాయి? వాటికి మాట్లాడడం రాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. యాక్చువల్గా సోషల్ మీడియాలో వచ్చే ఈ వీడియోస్ అవి చూస్తున్నాను. 400 ఏకర్స్ని ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేయడం అంటే గవర్నమెంట్ అంత ఈజీగా డెసిషన్ ఎలా తీసుకుంది అని అలా అనుకున్నాను. అంటే మెల్లగా ఒకటి 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 అలా స్టార్ట్ చేస్తుంటే ఈలోగా ప్రొటెస్ట్లు అవుతున్నాయి కదా, ఆపేస్తారులే అనే దీంతో ఉన్నా నేను. 50 ఏకర్స్ క్లియర్ చేసేసి అండ్ పీకాక్స్ అరుస్తున్న, అవి ఏడుస్తున్నట్టు వాటి అరుపులు అండ్ ఆ డియర్స్ అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ చీకట్లో అక్కడక్కడే తిరుగుతూ, పాపం ఒకటో రెండో డియర్స్ కూడా చనిపోయిన వీడియోస్ కూడా చూశాను నేను. డెవలప్మెంట్ కావాలి, బట్ ఎట్ వాట్ కాస్ట్? నేనేం పెద్ద కంటెంట్ క్రియేటర్ కాదు. నేను పెట్టిన వీడియోస్ ఏమీ థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అలా వైరల్ అయిపోయి అందరికీ చేరదు. బట్ నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అసలు ఆ పీకాక్స్ క్రయింగ్ అండ్ ఆ డీర్స్ ఎటెల్లాలో తెలియక ఆ వీడియోస్ చూస్తుంటే లిటరలీ హార్ట్ బ్రేకింగ్ అసలు. నీకు నాకు ఏదైనా కష్టం వస్తే ఫ్రెండ్ అని, నా ఫ్రెండ్ అని, అమ్మ నాన్నని, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడానికి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. పాపం వాటికి ఏముంది? ఎవరున్నారు? ఎవరితో చెప్పుకుంటారు? వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ అన్ ఈకో సిస్టమ్. ఎర్త్ పైన ఉండడానికి మనకెంత రైట్ ఉందో దే ఆల్సో హ్యావ్ ద సేమ్ రైట్. బట్ వీ కెన్ టాక్ అండ్ వీ కెన్ గెట్ అవర్ రైట్స్. బట్ వాటి రైట్స్ కావాలి అని అవి అడగలేవు. సో వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దెమ్. జస్ట్ నా సైడ్ నుంచి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఐ హ్యావ్ సీన్ దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ అ స్టే, బట్ ఇట్స్ జస్ట్ అ స్టే. It's not that they have to abolish this whole deforestation. They ఆగాలి, లేదంటే we have to face the consequences. బిజీ లైఫ్లో వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెజెంట్ అయ్యి వాళ్ళ స్టాండ్ని వాళ్ళు చూపించలేకపోవచ్చు. మేబీ యూఆర్ నాట్ ఇన్ దట్ సిచ్యువేషన్, బట్ హెచ్సియు స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ దేర్ అండ్ వాళ్ళు వెళ్ళి ఇక్కడ నిలబడుతున్నారు వాటి కోసం. అలా మనం చేయలేకపోయినా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు గో అండ్ స్టాండ్ ఫర్ దెమ్ ఫిజికలీ.
సో అట్లీస్ట్ ఈ విధంగా అయినా నేను నా స్టాండ్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో దట్స్ వై ఐమ్ పోస్టింగ్ దిస్ వీడియో. అండ్ హూ ఎవర్ ఆర్ స్టాండింగ్ ఫర్ దోస్ ఇన్నోసెంట్ లైవ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోయినా, కమెంట్ చేయకపోయినా, షేర్ ఇవేం చేయకపోయినా పర్వాలేదు, బట్ ప్లీజ్ డూ వాట్ ఎవర్ యూ క్యాన్ ఫ్రమ్ యోర్ సైడ్. చివరికి కావాల్సింది ఏంటి అంటే ఆ 400 ఏకర్స్లోని ఇప్పటివరకు తీసేసారు, అట్లీస్ట్ ఇప్పటికి మిగిలిందైనా అలానే ఉండాలి. ఐ హోప్ ద గవర్నమెంట్ విల్ అండర్స్టాండ్ దిస్. తరువు లేనిదే లేదు మనకు బ్రతుకు తెరువు, తరువుతోనే తీరుతుంది ప్రాణవాయువు కరువు. తరువే మన జీవితానికి అవుతుంది కల్పతరువు, తరువును కాపాడుటే మన కర్తవ్యం, తరువే ప్రకృతి సమతౌల్యతకు నిలవు.